దేవుడు గొప్పవాడా, జగన్ గొప్పవాడా? 100% జగనే గొప్ప. ఎందుకంటే లడ్డులో కల్తీ జరిగిందని తెలిసిన కొంతమంది ఇంకా ఎందుకు జగన్ని నమ్ముతున్నారు, అభిమానిస్తున్నారు? మా నాయకుడి మీద నిందలేయొద్దంటూ ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఇలా సపోర్ట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అర్లీ 1950s షికాగోలో ఒక సాధారణ హౌస్ వైఫ్ ఉండేది. ఆమె పేరు డొరతీ మార్టిన్. ఆమెకి దేవుడంటే పిచ్చి. సో ఆటోమేటిక్ రైటింగ్స్ ద్వారా 1954 డిసెంబర్ 21 అర్ధరాత్రి నార్త్ అమెరికా భారీ వరదలతో నాశనం అవుతుందని, నిజమైన భక్తులను మాత్రమే ఫ్లయింగ్ సాసర్ వచ్చి కాపాడుతుందని ప్రచారం చేసింది. స్లోగా ఆమె చుట్టూ కొంతమంది చేరారు. వాళ్ళు తమని తాము సేకర్స్ అని పిలుచుకున్నారు. వాళ్ళు తమ జాబ్స్ వదిలేశారు, డబ్బులు పనిచేశారు, ఫ్యామిలీతో గొడవలు పడి వాళ్ళ నుండి దూరం అయ్యారు. ఆ మిడ్ నైట్ కోసం వెయిట్ చేశారు. ఆ రాత్రి రానే వచ్చింది, బట్ ఏం జరగలేదు. కానీ అక్కడే ఒక తిరుగులేని సైకాలజీ పుట్టింది. ఫెస్టింజర్, హెన్రీ, స్టాన్లీ అనే 3 సైకాలజిస్టులు ఆ గుంపులో భక్తులుగా దూరారు. వాళ్ళు బయట నుంచి గమనించలేదు. వాళ్ళు కూడా భక్తులుగా నటిస్తూ ఆ సీకర్స్తో కొన్ని నెలల పాటు స్టే చేశారు. ఫెస్టింజర్కి మనిషి మనసు గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువ. ఆయన అడిగింది ఒకే ఒక ప్రశ్న: ఇంత స్ట్రాంగ్ బిలీఫ్ తప్పైతే వీళ్ళ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? మనిషి మనసులో ఏం జరుగుతుంది? 1954 డిసెంబర్ 2021 రాత్రి భక్తులు తమ ఒంటి మీద ఉన్న మెటల్ వస్తువుల్ని తీసేశారు. ఎందుకంటే మెటల్ ఉంటే స్పేస్ షిప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేయదని నమ్మారు. తర్వాత సైలెంట్గా ఉన్నారు, ప్రార్థించారు, ఏడ్చారు, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇప్పుడు టైం 11:55 PM అయింది. టెన్షన్ పెరిగింది. చివరికి 12 అయింది. ఏదీ జరగలేదు, ఏదీ లేదు, ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు 12:05 అయింది. అయోమయం పుట్టింది. 12:10కి భయం పుట్టింది. 12:20కి మన వాచెస్ తప్పు కావచ్చు అనే వాదన పుట్టింది. 1ంటికి అలసట పుట్టింది. 2ంటికి నిరాశ పుట్టింది. అప్పుడే ఆ గ్యాంగ్ లీడర్ అయిన డొరతీ ట్రాన్స్లోకి వెళ్ళి ఒక సందేశం చెప్పింది. మన ప్రొఫెసీ ఫెయిల్ అవ్వలేదు, మన ప్రార్థనలు ఫలించాయి. మన ప్రార్థనా ఫలితం వల్ల వరదలతో కొట్టుకుపోవలసిన ప్రపంచాన్ని మనం సేవ్ చేశాం అని చెప్పింది. వెంటనే న్యూస్ ఛానల్స్కి కాల్ చేసి ఇదే మెసేజ్ని మరింత స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. అక్కడితో ఆమె ఆగలేదు. పేరు మార్చుకుంది, ప్లేస్ మార్చింది, ఆధ్యాత్మిక సందేశాలు కంటిన్యూ చేసింది. విశ్వాసం రూపం మారింది, బట్ మూల నమ్మకం అలానే ఉంది. ఇదంతా దగ్గరుండి చూసిన ఫెస్టింజర్ షాక్లో ఉన్నాడు. ఆ మూర్ఖత్వానికి ఒక పేరు పెట్టాడు: కాగ్నిటివ్ డిస్సోనెన్స్, అంటే జ్ఞాన విరుద్ధత. నిజం మరియు నమ్మకం ఢీకొన్నప్పుడు మనసు నిజాన్ని వదిలేసి నమ్మకాన్ని పట్టుకొని కోతిలా వేలాడుతుంది. నిజాన్ని వక్రీకరించి నమ్మకాన్ని కాపాడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే భారీ మూల్యం చెల్లించారు. ఆ గుంపులో వాళ్ళందరూ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, బిజినెస్ మ్యాన్ ఎక్సెట్రా. సో వాళ్ళ ఉద్యోగాలు పోయాయి, వాళ్ళ రిలేషన్షిప్ నాశనం అయింది. పైగా ప్రజల్లో వాళ్ళ నమ్మకాన్ని బలంగా ప్రకటించారు. వాళ్ళ నమ్మకాన్ని, ఎమోషన్స్ని పెట్టుబడి పెట్టారు. అందుకే ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ బిలీఫ్ డ్రాప్ అవ్వలేదు, ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఇతరులని నమ్మించడం ద్వారా మనలోని కాంట్రడిక్షన్ తగ్గుతుంది. దాంతో ఇంకా ఎక్కువ అబద్ధాలతో ఇతరులని నమ్మించాలని ట్రై చేస్తాం. ఎందుకంటే సామాజిక అంగీకారం మన మనసుకి ఒక మత్తు. ఇక నువ్వు నమ్మిన నమ్మకం తప్పైనప్పుడు ఆ నమ్మకాన్ని మార్చుకోవడం అంటే నువ్వు ఒక మూర్ఖుడివి, నీ డిసిషన్ తప్పు, నీ జడ్జిమెంట్ తప్పు. ఇది బ్రెయిన్కి ఈగో డెత్ లాంటిది. ఇప్పుడు మనం జగన్ ఫాలోవర్స్ దగ్గరకు వద్దాం. ఒక పొలిటికల్ లీడర్ దేవుడి విషయంలో తప్పు చేశాడని ఎవిడెన్స్ వచ్చినా, అది కూడా ప్రజలు బలంగా నమ్మే దేవుడి విషయంలో తప్పు చేస్తే జనాలు ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇదొక జడ్జిమెంట్ ఛాలెంజ్. నేను అతన్ని సపోర్ట్ చేశాను, నేను ఓటు వేశాను, నేను డిఫెండ్ చేశాను, అతనిపై నాది తరతరాల నమ్మకం. సో ఇప్పుడు లీడర్ తప్పైతే బ్రెయిన్ ట్రాన్స్లేట్ చేసి నువ్వు కూడా తప్పేరా అంటుంది. తప్పని తెలిసినప్పుడు మనిషి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? జనం నమ్మకం, అభిమానం ఇంకా ఎక్కువ అవుతుంది. జగన్ జైలు నుంచి వచ్చినప్పుడు, సిబిఎన్ జైలు నుంచి వచ్చినప్పుడు అభిమానం డబుల్ ట్రిపుల్ అవ్వడానికి కారణం ఇదే. ఇక్కడ నుంచి మనం ఇంకాస్త డీప్గా వెళ్దాం. ఒక ఫిలాసఫర్ దేవుడు లేడన్నందుకు
అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. మరో ఫిలాసఫర్ని విషం ఇచ్చి చంపారు. ఇంకో సైంటిస్ట్ని జీవిత ఖైదు చేశారు. ఈ పరంపర ఇప్పటికీ కొంచెం అటూ ఇటుగా జరుగుతూనే ఉంది. బట్ తమ లీడర్ తప్పు చేస్తే ఎందుకు ఉరితీయరు? కనీసం ఎందుకు ప్రశ్నించరు? ఎందుకంటే దేవుడి కంటే లీడరే గొప్పవాడు. ప్రజలకి దేవుడి మీద, రాజకీయ నాయకుడి మీద ఒకే నమ్మకం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుడి మీద ఉన్న నమ్మకం కంటే దేవుడి మీద ఉన్న నమ్మకం ఇంకా ఎక్కువ. ఒక పొలిటీషియన్ని డైలీ కొలవరు, బట్ దేవుణ్ణి డైలీ మొక్కుతారు. చివరికి మనిషి చావు బ్రతుకుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణే నమ్ముతాడు, దేవుడి కోసం ప్రార్థిస్తాడు. పైగా దేవుని విషయంలో తప్పు చేస్తే పనిష్ చేస్తాడని, కళ్ళు పోతాయని బలంగా నమ్ముతాడు. ఇక్కడ నాయకుడి మీద కంటే దేవుడి మీదే నమ్మకం, భయం రెండూ ఎక్కువగా ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. మరి లడ్డు కల్తీ జరిగితే కనీసం కోపం కూడా ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. ప్రైవేట్ డివోషన్ వేరే, పబ్లిక్ లాయల్టీ వేరే. దేవుడి మీద ఉన్న నమ్మకం ఎక్కువగా పర్సనల్గా, ఇన్నర్గా, రిచువల్గా ఉంటుంది. బట్ నాయకుడి మీద ఉన్న నమ్మకం ఎక్కువగా బయట కనిపిస్తుంది, సామాజికంగా ముడిపడి ఉంటుంది. దానితోనే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇక్కడ దేవుడా నాయకుడా అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు మనిషి బ్రెయిన్ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మీనింగ్ కోసం, ఇంకొకటి బిలాంగింగ్ కోసం. ఇక్కడ మీనింగ్ కోసం దేవుడు, బిలాంగింగ్ కోసం ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ట్రైబ్ అండ్ చివరికి లీడర్. మనిషికి చాలా క్లియర్గా తెలుసు దేవుడి కంటే గుంపే మనల్ని కాపాడుతుందని. మనిషికి అడవిలో తోడింది దేవుడు కాదు, గుంపు. గుంపు నుంచే మనిషికి రక్షణ దొరికింది, గుంపు నుంచే వ్యవసాయం పుట్టింది, అదే గుంపు నుంచే పర్మనెంట్ సేఫ్టీ వచ్చింది. అందుకే ఇప్పటికీ గ్రామాల్లో దేవుడి దగ్గరే గొడవలు పడతారు, దేవుడి దగ్గరే నరుక్కుంటారు, దేవుడి దగ్గరే విడిపోతారు. బట్ గుంపులుగా విడిపోతారు. ఎందుకంటే గుంపు నిన్ను కాపాడుతుంది, అదే నీ ఐడెంటిటీ. ఇక్కడ గుంపు తప్ప ఒప్ప అనేది ఉండదు. నీ ఐడెంటిటీ నీ గుంపు అయినప్పుడు నీ గుంపు కోసం నువ్వు ఖచ్చితంగా ఫైట్ చేస్తావు. దేవుడు మనిషికి ఒక పవిత్రం, బట్ గుంపు జీవనాధారం అండ్ సేఫ్టీ. పవిత్రత దెబ్బతిన్నప్పుడు మనిషికి కోపం వస్తుంది, బట్ గుంపు దెబ్బతిన్నప్పుడు మనిషికి కోపం రాదు, డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ లడ్డు కల్తీ విషయం దేవుడికి పవిత్రతకి సంబంధించిన విషయం. మొదట్లో నీకు కోపం రావచ్చు, బట్ వెంటనే నీలో సెకండ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ విషయం వల్ల మన గ్రూప్, మన నాయకుడు, మన పార్టీ టార్గెట్ అవుతుందని గ్రహిస్తుంది. అప్పుడు శాంటిటీని, లాయల్టీ ఓవర్కమ్ చేసి ఓవర్ రైడ్ పేరుతో గుర్రపు స్వారీ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషికి దేవుడు కాదు, గుంపే ముఖ్యం. అది మన మూలాల్లో ఉంది, అదే అసలైన నిజం. గుంపు ఎప్పుడు తప్పొప్పులు చూడదు, కేవలం సర్వైవల్ చూస్తుంది. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వెంకటేశ్వర స్వామికి, తిరుపతి లడ్డుకి వీరభక్తుడు. ప్యారలల్గా జగన్కి కూడా వీరభక్తుడు. ఈ లడ్డు ఇష్యూ తర్వాత ఇప్పుడేంటి పరిస్థితి అని అడిగాను. వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? లడ్డు కల్తీ జరిగిందంటే అది సిస్టమ్ ఫెయిల్యూర్, జగన్ చేయలేదు. మా జగన్ అన్న ఎప్పటికీ అలా చేయడు. అది 100% సిస్టంలో కింద ఉన్న వాళ్ళు చేసిన పని, దానికి మా జగనన్నకి సంబంధం లేదన్నాడు. దీన్నే మనసు చేసే మాయ అంటారు. ఇక్కడ నా పాయింట్ పార్టీలు, నాయకులు, దేవుడు, దెయ్యాలు, కల్తీ లడ్డు, బందర్ లడ్డు గురించి కాదు, మనిషి మనస్తత్వం గురించి. మనిషి తను తప్పని తెలిసినా తన మనసుని ఆక్రమించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాడు. అండ్ మనిషి దేవుణ్ణి పూజిస్తాడు, కానీ తన నాయకుడిని కాపాడుకుంటాడు. ఆ కాపాడేది నాయకుడి మీద ఉన్న ప్రేమతో కాదు, తన మీద తనకున్న ప్రేమతో, తన భద్రతతో.